మరణానికి వయోపరిమితి లేదు. యవనస్తుడని, నిండు చోళాలని, మొన్ననే ఉద్యోగం వచ్చిందని, నిన్ననే పెళ్ళయిందని చావు జాలి పడదు. దైవజనుడని, విశ్వాసాన్ని కూడా వదిలిపెట్టదు. దేవుడు మనకిచ్చిన టైం చాలా విలువైంది. దాన్ని ఎంత ఈజీగా ఖర్చు పెడుతున్నారంటే వజ్రాలని సముద్రంలో విసిరినట్టు విసురుతున్నారు టైంని. దేవుడు నీకు ఇచ్చే ప్రతి గంట ఒక వజ్రం, ప్రతిరోజు ఇంకా పెద్ద వజ్రం. ఆ రోజుని, ఆ గంటను ఉపయోగించుకొని నువ్వు చాలా కార్యాలు చేయొచ్చు. కానీ సెల్ ఫోన్లో నువ్వు రీల్స్ దగ్గర కూర్చుంటే గంట అంటే లెక్క లేకుండా గడిచిపోయింది. చూస్తానే 2 గంటలంటే లెక్క లేకుండా లేచిపోద్ది. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. ఈరోజు చదువుకున్నోడు, చదువు లేనోడు, చిన్నోడు, పెద్దోడు, ముసలోడు కూడా తిప్పుతున్నాడు. లోకంలో ఏడాడ చెత్త అంతా వస్తుంటుంది. అందులో ఈ జీవితం అంతా దానికే తగలు పెడుతున్నాడు. తన జీవిత కాలం అంతా సేవ చేసి సువార్త ప్రకటించి సుమారు 60 సంవత్సరాలు దాటిన ప్రాయంలో ఒక దైవజనుడు తన వారితో ఏమన్నాడో తెలుసా? ఇంకొంతకాలం నాకు ఆయుష్ ఇవ్వమని అడగండ్రా, మళ్ళొక్కసారి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చుట్టి ప్రకటిస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళొక్క ఊపుతాను రా అని ఆయన కోరాడట. ఆయన దేవుడు సమయం ఇవ్వలా. ఆయన ఎంత పెద్ద దైవజనుడైనా, ఎంత గుర్తింపబడిన వాడైనా, ఎంత ప్రశంసపాత్రుడైనా దేవుడిచ్చిన సమయం వరకే. అది పౌలుకైనా, పేతురుకైనా, యోహానుకైనా, యాకోబుకైనా. అదే పేతురుకి ఇప్పుడు టైం ఇస్తే కుప్పలు తెప్పలుగా ఆత్మలు రక్షించబడవచ్చు. అదే పౌలుని ఇప్పుడు ఉంచితే కుప్పలు తెప్పలుగా సంఘాలు కట్టబడవచ్చు. కానీ పౌలు పేతురులకి ఇవ్వలా. గతించిపోయిన భక్తులకు టైం ఇస్తే, ఒక చార్లెస్ గ్రాండిన్సన్ ఫిన్నీకి ఇస్తే, ఒక డిఎల్ మూడీకి ఇస్తే, ఒక ఏసన్నకి ఇస్తే, ఒక ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడికి ఇస్తే, ఒక భక్త సింగ్ అనే దైవజనుడికి ఇస్తే, ఒక సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడికి ఇస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. కానీ ప్రసంగిలో ఒక మాట ఉంది, చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు కదా అంటాడు. వారు వెళ్ళిపోయారు ప్రభు పాదాల దగ్గరికి. వాళ్ళు ఎంత సమర్పణ కలిగిన భక్తులైనా వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోగానే దేవుడు తీసుకుంటాడు. టైం మరొకరికి ఇస్తాడు.